పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయి శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు భగవాన్ సత్యసాయి జయంతి సందర్భంగా ప్రముఖులు పుట్టపర్తి రానున్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్, మంత్రులు సత్యకుమార్, సవిత తదితరులు ఇప్పటికే పుట్టపర్తి చేరుకున్నారు. ఈ కార్యక్రమాలకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎల్లుండితో శత జయంతి ఉత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ జరిగే స్నాతకోత్సవానికి వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రత్యేక అతిథులుగా వ్యవహరించనున్నారు. పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయి శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు భగవాన్ సత్యసాయి జయంతి సందర్భంగా ప్రముఖులు పుట్టపర్తి రానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. ఇదిగా భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏదైతే రేపు బాబా జయంతి పెద్ద ఎత్తున జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి లక్షల మంది హాజరవుతారని ఒక అంచనా ఉంది. ఇప్పటికే పుట్టపర్తి భక్తులతో కిటకిటలాడుతుంది. విదేశీయులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఎక్కడికెక్కడ భక్తులతో పుట్టపర్తి కిరిసిలాడుందని చెప్పవచ్చు. అయితే రేపు ఏదైతే బాబా జయంతి ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే పుట్టపర్తికి భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు పుట్టపర్తికి చేరుకున్నారు. రేపు బాబా జయంతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఏదైతే రేపు ఉదయం 8 గంటలకు వేద ఆశీర్వచనంతో అయితే వేద పఠనంతో ఈ సత్యసాయి బాబా జయంతి కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత ఏదైతే బాబా యొక్క కార్యక్రమాలు ఏదైతే రోజువారీ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆయన కొద్దిసేపటి క్రితమే బాబా మహాసమాధిని కూడా దర్శించుకోవడం జరిగింది. బాబా ఆ సమాధి దర్శించుకున్న తర్వాత అక్కడ వేద ఆశీర్వచనం తీసుకున్నారు. తర్వాత కొద్దిసేపు క్రితమే ఏదైతే సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి 44వ స్నాతకోత్సవం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి సిపి రాధాకృష్ణన్ తో పాటు చంద్రబాబు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా హాజరైనట్లు మనకు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా 20 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్, అదేవిధంగా 18 మందికి డాక్టరేట్లను, 564 మందికి పట్టాలను కూడా ప్రదానం చేయనున్నారు. అయితే ఈ కాన్వికేషన్ ముగించుకున్న తర్వాత రాత్రికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇక్కడే బస చేయనున్నారు. రేపు జయంతి ఉత్సవాలలో పాల్గొననున్నారు. పెద్ద ఎత్తున రేపు చాలా మంది విఐపీలు తరలిస్తారని చెప్పి మనకి ట్రస్ట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది. చాలా మంది ప్రముఖులు, విదేశీయులు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో మనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. ఓవైపు పోలీసు బందోబస్తు కూడా అదేవిధంగా ఏర్పాటు చేశారు. గత వారం రోజుల నుంచి పూర్తి స్థాయిలో పోలీసు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ నెల 19న జరిగినటువంటి ప్రపంచ మహిళా దినోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఉదయం స్వామివారిని దర్శించుకున్న రాష్ట్రపతి కాసేపు అక్కడ ప్రశాంతనీయంలో గడిపింది. తర్వాత అక్కడ ప్రజలను దర్శించి కూడా మేము మాట్లాడడం జరిగింది. రాష్ట్రపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమె ఘనంగా ఇక్కడ నుంచి సాగనంపడం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా ఆమె ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోయారు. కొద్దిసేపటి క్రితం అంటే రాష్ట్రపతి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి ఏదైతే ఎగ్జాక్ట్ గా 3 గంటల సమయంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయన ప్రస్తుతమైతే స్నాతకోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ఆయన నైట్ కి ఇక్కడే బస చేయనున్నారు. సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో ప్రత్యేకంగా పాల్గొనడానికి ఇక్కడికి ఆయనకి రావడం జరిగింది. ఇప్పటికే చాలా మంది మంత్రులంతా కూడా పుట్టపర్తిలో ఉన్నారు. అనగానే సత్యప్రసాద్, సత్యకుమార్, సవిత, మిగతా మంత్రులంతా కూడా పుట్టపర్తికి చేరుకున్నారు. రేపు జయంతి కార్యక్రమం ప్రతిష్టాకరమైన కావడంతో భగవాన్ బాబా 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి చాలా మంది కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే దాదాపు పుట్టపర్తిలో ఎక్కడ కూడా ప్రైవేటు లాడ్జ్లు కానీ, ఎక్కడ కూడా హోటళ్లు కానీ కనీసం పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా వచ్చే వారికి వస్తు సౌకర్యానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఓవైపు ట్రస్ట్, అదేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాత్కాలిక జర్మన్ హ్యాంగర్స్ తాత్కాలికంగా చెల్లును ఏర్పాటు చేయడం జరిగింది. సామాన్య భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓవైపు
ట్రస్ట్ భోజన సదుపాయంతో పాటు వసతి సదుపాయాలను కూడా కల్పిస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి వైపు అధికారులు కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున మాబ్ వస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా ట్రస్ట్ సభ్యులైతే చెప్తున్నారు. గిరిజ ప్రవీణ్ చెప్పండి, శత జయంతి రోజున కాన్వొకేషనే కాకుండా వేరే ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా నిర్వహించే అవకాశం ఉందా? ఉదయం నుంచి ఏదైతే రోజువారీ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు కొనసాగుతాయి. ఏదైతే మామూలుగా ముందుగా ఉదయం 8 గంటలకు వేద పఠనం ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే సంగీత విభావరి కూడా ఉంటుంది. స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమం రేపు ఉదయం ఉదయం 8 గంటలకు వేద పఠనంతో ఈ రేపు జయంతి కార్యక్రమాలు ప్రారంభమైతే తర్వాత స్వామి రథం కూడా ఊరేగించే అవకాశం ఉంది. స్వామి చిత్రపటానికి కేక్ కటింగ్ ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే స్వామి జయంతి కావడంతో కేక్ కటింగ్ కార్యక్రమం కూడా ఉంటుంది. ఏదైతే నిన్న కూడా కేక్ కటింగ్ జరిగింది, ఇవాళ కూడా కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. రేపు కూడా బాబా జయంతి ఉత్సవాల్లో కేక్ కటింగ్ కార్యక్రమం అయితే ఉంటుంది. అయితే ఈ కార్యక్రమం తర్వాత మరి సందేశం కూడా ఉంటుంది. సాధారణంగా ఏదైతే ట్రస్ట్ సంబంధించినటువంటి లెక్కలకు సంబంధించిన వివరాలు కూడా గతంలో వెల్లడించేవాళ్ళు. మరి రేపు ఎలాంటి అంశాలు వెల్లడించాలని చూడాల్సింది. ట్రస్ట్ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఏదైతే రేపు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. బాబా బతికున్నప్పటి నుంచి కూడా ఏదైతే జయంతి కార్యక్రమంలో సాధారణంగా అయితే ట్రస్ట్ కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు అంశాలు చిట్టాపద్ధతులను కూడా రేపు సమాజానికి వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రస్ట్ సభ్యులు రేపు ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కూడా ట్రస్ట్ అదేవిధంగా ప్రభుత్వం కూడా నిర్ణయించారు. ప్రభుత్వం ఈసారి ఏదైతే అధికారికంగా బాబా శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. గత వారం రోజులుగా ఇక్కడ ఉండి పనులు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.